దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి దేవుని బిడ్డలకు కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వందనాలు. దేవుడు మన మధ్యలో బహుబలంగా క్రియ చేసి మనల్ని ఆశీర్వదించునుగాక. కోల్పోయిన దాన్ని మన దేవుడు తిరిగిచ్చే దేవుడుగా ఉన్నాడు. పోగొట్టుకున్నది మన జీవితంలో ఎందుకు చాలామంది వేదనతో ఉంటామంటే, పోయింది తలంచే బాధపడతా ఉంటాం. అది పేరు కావచ్చు, దీవెన కావచ్చు, సంపాదించింది కావచ్చు, మర్యాద కూడా కావచ్చు. మన దేవుడు ఎంత దయగల దేవుడు అంటే, కోల్పోయిన దాన్ని తిరిగి ఇచ్చేదానికి ఇష్టపడుతున్నాడు ఆయన. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉందండి, ఒకసారి చూడండి. జకరియా గ్రంథం 9వ అధ్యాయం, కొంచెం షార్ప్నెస్ పెంచండి. బంధకములో పడియుండియో నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండింతలుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేయచ్చు. మొదట రెండంతలుగా నీకు మేలు చేస్తాను, ఎఫెక్ట్ మేలు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. రెండంతలుగా నీకు మేలు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎవరికి? చూడండి. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. కట్టబడి ఉన్నారు, ఏదో ఒక కష్టము కట్టేసి ఉంది వీళ్ళని. ఏమిటది? చూడండి, చదువుమా, కంటిన్యూ. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను, సియోను నీ కుమారులను రేపుచున్నాను. హల్లెలూయా. ఇది దీనికి కనెక్షన్ ఇంకోది ఇక్కడ ఉంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం తీసుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 24-25. 24-25. యోవేలు 2:24-25. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును, కొత్త తైలమును, గానుగులకు పైగా పొర్లిపారును. చూడండి, కొట్లు దేంతో నిండుతుందంట? ధాన్యంతో. కొత్త ద్రాక్షరసమును, కొత్త ద్రాక్షరసం, కొత్త తైలమును, గానుగులకు పైగా పొర్లిపారును. చూడండి, 2:24 యోవేలులో చెప్పబడుతుంది. ఎవరికి? మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన మహాసైన్యం తినివేసిందంట. సంవత్సరముల పంటను మీకు మరలా. దేవుడు ఈరోజు ఈ ఆదివారం ఎందుకో తెలియలేదు, ఏమని అనుకుని చెప్తున్నాడో నాకు తెలియలేదు. ఈ సండే తండ్రి అయిన దేవుడు ఈ మాట ఎవరికి పోయి చేరాలని చెప్తున్నాడో నాకు తెలియలేదు. గత వారం దేవుని సన్నిధిలో గడిపేటప్పుడు ఈ ఆదివారం నా బిడ్డలు వస్తారు ఇక్కడికి, వాళ్ళకి నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే, పోగొట్టుకున్న దాన్ని నేను తిరిగి ఇవ్వబోతున్నాను. చాలామంది పోయింది పోయిందే అనుకుంటారు. పక్కన వాళ్ళని చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, పోయింది పోయింది కాదు. వాళ్ళు ఎత్తిందే ఉండొచ్చు, కానీ ఆయన నీకు దాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు. షేక్ హ్యాండ్ ఇచ్చి, చెయ్యిచ్చి, బిడ్డలరా అందరూ కూడా సంతోషంగా, పోయిందంతా రాబోతుంది. కొంతమంది పని కట్టుకొని మనకు మర్యాదను పోగొట్టారు. కొంతమంది పని కట్టుకొని, నాకు తెలియదు ఎందుకు ఇది చెప్తున్నాను, దేవుని ఆత్మలో నాకు తెలియజేసింది చెప్తున్నాను. ఏదైతే విన్నానో అదే మాట్లాడుతున్నాను. పని కట్టుకొని మన మర్యాదను దిగజార్చారు. దేవుడు చెప్తున్నాడు, నీకు రెండంతలుగా నేనేం చేయబోతాను. ఉండేది ఉంది, పోయింది కూడా రాబోతుంది. ఈ ఆదివారము ఈ ఆశీర్వాదం పరము నుండి ఈ తిరుపతి ప్రాంతంలో ఈ మాటలు వినడానికి ఎదురు చూస్తున్న బిడ్డలైన మీ మీద, హల్లెలూయా, పోగొట్టుకున్న దాన్ని, కోల్పోయిన దాన్ని దేవుడు మనందరికీ, నాకు కూడా చాలా ఇష్టం, ఎందుకంటే ఐ లాస్ట్ మెనీ థింగ్స్. చాలా విషయాలు నేను కూడా కోల్పోయినాను. రోజు ఏడ్చేది దేనికి తెలుసా? వచ్చిన దానికి కాదు, పోయిన దానికి. దేవుడు చెప్తున్నాడు,
ఈ మాట వింటున్న వాళ్ళు ఎవరైనా సరే ధైర్యంగా ఉండు. కొంతమంది నాతో చెప్తూ అంటారు, పాస్టర్ పోయింది ఉంటేనే దండి ఏమంట, పోయింది ఉంటేనే ఏమంట దండి. దేవుడు చెప్తున్నాడు, ఆ దండి నీకు ఇస్తాను, నేను కడతాను అది. ఆమె ఆయన చెప్తున్నాడు, నా సైన్యం. నేను తండ్రిని అడిగాను, ప్రభువా నీ సైన్యమా నా మీద పంపించారు. పసర పురుగంట, ఇంకా ఏమేం పురుగు అంటది, గొంగలి మిడతలు, గొంగలి పురుగును, పసర పురుగులు, చీడ పురుగులను అను నా మహా సైన్యము. ఆయన సైన్యం అంట. నేను అడిగాను, ప్రభు మీరే మమ్మల్ని నాశనం చేశారు. దేవుడు చెప్తున్నాడు, భూమియు దాని యొక్క సంపూర్ణత నాది. నిన్ను ఎవరు బాధ పెట్టినా నువ్వు ఎవరిని అడుగుతావు చెప్పు? తండ్రి నాకెందుకు ఈ శోధన అంటావా లేదా? దేవుడు చెప్తున్నాడు, ఏం జరిగినా నాదే అనబోతావు. ఎటైనా అన్నీ మై క్రియేషన్ అంటున్నాడు ఆయన. నీ పక్కన ఒకడు ఉన్నాడు చూడు, కూర్చొని మీ ఇంట్లో ఒకరు తిరుగుతున్నారు చూడు, ఒకరు, వాళ్ళు కూడా ఆయన క్రియేషనే. హల్లెలూయా. ఆ పసర పురుగుడ్లా ఏమండి ఆ మిడతలా తినింది చూడు. హల్లెలూయా. ఆ మిడత తిన్నదాన్ని, ఆ పసర పురుగు తినిందాన్ని, ఆ గొంగలి పురుగు నసపెడుతూ తినిందాన్ని దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తిరిగిస్తాను. జీవము గల దేవుని మాట ఇది. ఆమెన్ అంటే వచ్చేసింది, రాలేదు అంటే ఇంకా ఆమె నువ్వు చెప్పలేదని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. కోల్పోయింది ఎక్కువ. దేవుడు చెప్తున్నాడు, వచ్చేది చాలా ఎక్కువ, కోల్పోయింది ఎక్కువ అనుకుంటున్నావు కదా. ఇదొక బాధ మనకి. మీరు ఇస్తారులే ప్రభు, మాకు తెలుసు ఆశీర్వాదం మీరు ఇస్తారు, అయితే కోల్పోయింది ఎక్కువ అనుకుంటున్నాం. దేవుడు చెప్తున్నాడు, నేను ఇచ్చేది ఇస్తా, నువ్వు కోల్పోయింది కూడా దానికి రెండంతల ఆశీర్వాదం. తెలుసుంటే ఎక్కువ కోల్పోయింటా అంటావా? పర్వాలేదు, అది కూడా దేవుడు ఏం చేయబోతాడు ఇప్పుడు, టాప్అప్ చేసి బ్లెస్సింగ్గా నీ జీవితంలో నింపబోతున్నాడు. సంతోషంగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానికోసం ఇప్పుడు ఒక ప్రార్థన చేయబోతున్నాం. దేనికోసం? కోల్పోయిన దాన్ని పొందడం. అది ఒక ప్రేయర్ చేసేసి తర్వాత మెయిన్ మెసేజ్లోకి వెళ్దాం. ఎందుకంటే ఈ సండే టాపికే అదే, ఏమది, కోల్పోయిన దాన్ని తిరిగి పొందాలా. మీరు కూడా ఏమేమి లాస్ అయ్యారో అన్ని దేవుడు ఈరోజు మీ జీవితంలో అవి నెరవేర్చబోతున్నాడు. ఆమెన్. లైవ్లో చూస్తున్న ప్రియమైన మిత్రులారా, ఈ ఛానల్లో మీరు లైవ్లో చూస్తూ ఉంటే మీ జీవితంలో ఈరోజు పాస్టర్ గారు చెప్పారు, మేము కోల్పోయిన దాన్ని అంతా తిరిగి ఇస్తాడు దేవుడని విశ్వాసముగా మీకు కలిగి ఈ యొక్క ప్రార్థనలో మీరు ఐక్యపడినట్లయితే దేవుడు మీకు కూడా మీ ఇంట్లోనే మీరుండి ఐక్యపడుతున్నప్పుడు పోగొట్టుకున్న ఏమి ముందో లిస్ట్ రాసి పెట్టుకోండి దయచేసి. చెప్పింది ఎవరు ఒకసారి చూడాలా. మనుషులు చెప్పుంటే అవన్నీ గాలికి ఎగిరిపోతాయి, దాన్ని నమ్ముకొని బతికేది. మీతో మాట్లాడింది ఎవరు చెప్పండి? ఎవరు? దేవుడో ఎవరో నాకు తెలియలేదంటే నీకు జరగదు. నీ పక్కనోడు అడ్వాన్స్గా వెళ్ళిపోతూ ఉంటాడు. విశ్వాసం ఉంచు, అప్పుడు నువ్వు చర్చికి రావాల్సిన అవసరం లేదు. విశ్వాసం అనేది ఏమిటి? కనబడని దాని యొక్క నిశ్చయత. ఏమిటి విశ్వాసం అంటే? ఏమి విశ్వాసం అంటే ఏమి? ఏది జరగదో, ఏది కనబడదో, ఏది జరుగుతుంది అని నీ మనసు చెప్తుందో అదే విశ్వాసం. దాన్ని నిశ్చయంగా బ్రతకడం, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఒక వచనం, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఏమంట? నశించిపోయిందంట, నశించిపోయిందంట. టోటల్ జీవం పోయింది, హెల్త్ పోయింది, వెల్త్ పోయింది, నేమ్ పోయింది, స్టేటస్ పోయింది. దేవుడు చెప్తున్నాడు దాన్ని వెతికి రక్షించుటకు. రక్షించుటంటే ఏమి? మరలా దాని దగ్గర లేని ఆరోగ్యాన్ని ఆయన ఇస్తాడు. ఏదైతే మనం కోల్పోయామో ఆమేన్, దాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్. నేను చాలా కష్టపడి చాలా కష్టపడి ప్రయాసపడి నేను ఎంత సేవ చేశానంటే, గ్రామ ప్రాంతాల్లో అక్కడ ఇక్కడ తిరుగుతూ సేవ చేస్తున్నప్పుడు నాకు ఒకానొక టైంలో ఫెయిత్ డిస్టర్బ్ అయిపోయింది.
ఫెయిత్ డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏం తెలుసా? నా జీవితంలో అద్భుతాలు లేకుండా లేదు, మనీ లేకపోవడం వల్ల. ఏం లేకపోవడం వల్ల? బీద వాళ్ళకు ఫెయిత్ డిస్టర్బ్ అయ్యేది దేనివల్ల తెలుసా? చేతిలో మాటలు గొప్పగా ఉంటాయి, చేతిలో ఉండదు. కానీ వాళ్ళకు ఉండేది గర్వం కాదండి, వాళ్ళు నన్ను ఎవరు తక్కువ చూడకూడదనే ఒక తపన ఉంటుంది వాళ్ళకి, గర్వం ఉండదు. మనమేమో గర్వం అనుకుంటా, గర్వం కాదు, నువ్వేంది నన్ను తక్కువ చూసేది అనే ఒక భావన వాళ్ళలో ఉంటుంది. నాకేమో బాధ. బలమైన వాక్యం మాట్లాడుతున్నాం, అభిషేకంతో వెళ్తున్నాం, వ్యాధుల్ని బాగు చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, కానీ నా జీవితంలో అనుకున్నంత ఉన్నత స్థితి కనబడలే. ఒకరోజు ఉదయకాలం లేచి ఆ గ్రామంలో అట్టే పల్లెల్లో నడుచుకుంటూ పోతున్నానే, ఆ టైంలో నక్కలు తిరుగుతాయి, ఆ ప్రాంతంలో పాములు, పెద్ద పెద్ద పాములు తిరుగుతూ ఉంటాయి, కుందేళ్ళు తిరుగుతూ ఉంటాయి. ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాను, ప్రభువా అబ్రహాం చెప్పినట్టు ఎన్ని ఇస్తే ఏముంది, నాకు ఐశ్వర్యం లేదే, ఆశీర్వాదం లేదే, బండి కూడా లేదు ప్రభువా, నడుచుకొని వస్తున్నాను ప్రభువా. వారం వారం తిరుపతిలో చర్చ్ ఉంది, విలేజ్లో నేను నుంచి రావాలంటే ఎంత కష్టం అంటే నాకు ఒక బండి లేదు, నేను బస్సు ఎక్కి ఎవరినో ఒకరిని లిఫ్ట్ అడిగి వెళ్తున్నాను నీ ఆరాధన చేయడానికి, దుఃఖముతో ఉన్నాను ప్రభు అంటే దేవుడు నాతో మాట్లాడింది తెలుసా? ఏమైంది నీకు అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఏమైంది? నీ జీవితం అద్భుతమైన జీవితంగా ఉండబోతుంది. మీతో కూడా అదే కదా దేవుడు చెప్పేది రోజు. నమ్మేదానికి మన వల్ల కాదు, నమ్మాలి. చెప్పండి, ఎప్పుడు నమ్ముతారు మనమంతా? అన్నీ వచ్చిన తర్వాత నమ్ముతా అంటారు, అప్పుడు నువ్వు కాదు ఎవరైనా నమ్ముతారు. ఎప్పుడు నమ్మాలి? ఏమీ లేనప్పుడు ఆయన వాక్కు ఇస్తూ ఉంటాడు, అప్పుడు నువ్వు నమ్మేటప్పుడు అదే చిగురిస్తుంది నీ ఆశీర్వాదాన్ని. అంటే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, తండ్రి నాతో చెప్పాడు, బైబిల్ గ్రంథంలో ఒక మాట నాకు చూపించాడు. కీర్తన 96:18 ఒకసారి చదవగా విందాం. కీర్తన 94:18. నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. 94:18 నా కాళ్ళు జారేనని నేను అనుకునేసా. అయితే ఏం చేశాడంట? యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నీ కృప నన్ను ఏం చేసింది? బలపరిచింది. దేవుని కృప మనల్ని ఏం చేస్తుంది? హల్లెలూయా. ఈ వాక్యం చదువుగానే నాకు రాబోయే విషయాలన్నీ కనబడ్డం మొదలు పెట్టేశాయి. హల్లెలూయా. పెద్ద అద్భుతాలు ప్రారంభించబడ్డాయి. ఆమేన్. అప్పుడు ఒక పాట వచ్చేసింది. ఏం పాట వచ్చేసింది? నా కాళ్ళు, అదే టైటిల్, సాంగ్ పేరే ఏమి? నా కాళ్ళు నీ కృప. పాట ఎప్పుడు వస్తుందండి? ఏడుపు వచ్చినప్పుడు పాట వస్తుందా? బైబిల్ చెప్తుంది ఏడుపు అంటే ఏముండాలంట? ఏడ్చే వాళ్ళు ఏం చేయాలంట? వినిపించలేదు. యాకోబు 5లో చెప్పబడుతుంది లాస్ట్లో, ఒకడు దుఃఖములో ఉంటే గనుక ప్రార్థించవలెను, సంతోషం ఉంటే గనుక కీర్తన పాడవలేను. పాట వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు ఏడ్చానో అప్పుడే పాట వచ్చింది. ఎందుకంటే అప్పుడు విశ్వాసం వచ్చేసింది. విశ్వాసం వచ్చే లోపల పాట వచ్చేసింది. పాటలో అద్భుతాలు చూడడం మొదలు పెట్టేశాం. ఆమేన్. ఆ పాట మా జీవితంలో చూడండి, నేను రాసింది ఎప్పుడో 2010వ సంవత్సరము. ఈ పాటని 16 సంవత్సరాలకు ముందు గుర్తుపెట్టుకో, ఒక అద్భుతమైన పాటగా మలచడం జరిగింది. ఎంతోమంది కన్నీళ్ళు తుడవడానికి ఈ పాట ఉపయోగపడింది. అందరు కలిసి పాడుతామా? ఏమండి? నా కాళ్ళు జారినప్పుడెల్లా నీ కృపా ఎత్తి పట్టెనయ్యా, నా కాళ్ళు జారినప్పుడెల్లా నీ కృపా బలపరచనయ్యా, రాజా నా యేసయ్యా, తండ్రి నా దేవుడా, రాజా నా యేసయ్యా,
పట్టెనయ్యా. కలిసి నా కాళ్ళు జారినప్పుడెల్లా నీ కృపా బలపరచనయ్యా. అరణ్యములో నన్ను నడిపిన దేవుడవు, అరణ్యములో నన్ను నడిపిన దేవుడవు, నేడును నమ్మదగు వాడవయ్యా, నేడును నమ్మదగిన వాడవయ్యా. కలిసి అందరూ కలిసి రాజా నా యేసయ్యా, తండ్రి నా దేవుడా, రాజా నా యేసయ్యా, నా కాళ్ళు జారినప్పుడెల్లా నీ కృపా ఎత్తి పట్టెనయ్యా. ఆ విలేజ్ లో అరణ్యములో తిరుగుతున్నప్పుడు, అరణ్యములో నన్ను, దానికి అడ్రస్ నమ్మదగిన దేవుడు. వ్యాధులలో నన్ను స్వస్థపరచితివే, వ్యాధులలో నన్ను స్వస్థపరచితివే, నేడును నమ్మదగిన వాడవయ్యా. చెప్పండి నోరు తెరిచి, నేడును నమ్మదగిన వాడవయ్యా. నా కాళ్ళు జారినప్పుడెల్లా నీ కృపా ఎత్తి పట్టెనయ్యా, నా కాళ్ళు జారినప్పుడెల్లా నీ కృపా బలపరచనయ్యా. నమ్మదగిన దేవుడు మనకున్నాడు. సంతోషంగా పాడతా, పోయిన వాటిని అంతా దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. శ్రమలలో నన్ను విడిపించితివే, శ్రమలలో నన్ను విడిపించితివే, నేడును నమ్మదగిన వాడవయ్యా, నేడును నమ్మదగిన వాడవయ్యా. నువ్వు పాడుతున్నప్పుడే దేవుని శక్తిని నింపుతాడు. నా కాళ్ళు జారినప్పుడెల్లా నీ కృపా ఎత్తి పట్టెనయ్యా.
దేశాన్ని చాలా బాధకు గురి చేసేస్తుంది. 2008 సంవత్సరము నేను ఒక ఇల్లు కొన్నాను. కొంత ధనమంతా సమకూర్చి కొంతమంది మా రిలేటివ్స్ దగ్గరంతా తీసుకొని కటకిందపల్లి దగ్గర టర్నింగ్లోకి ఇల్లు కొన్నాను. అందరు బంధువులంతా పిలిచారు, సంఘ సభ్యులంతా పిలిచారు. ఒకటే ఆనందం నా లైఫ్లో. టపాసులంతా పేల్చి ఇల్లు ఓపెనింగ్ గ్రాండ్, చాలా బాగున్నది. కొన్ని ల్యాక్స్లో అయింది ఇల్లు. వచ్చిన వాళ్ళందరూ చాలా అమాయకంగా ఉండేవాళ్ళం. అప్పుడు నాకు తెలీదు మనుషులు క్రూర ఆలోచన. ఆ రోజే సంతోషం. మరుసటి రోజు రాత్రి ప్రతిరోజు 9 నుంచి 11 వరకు మా ఇంటికి గొడవలు వేయడానికి ఒక టీం వస్తూ ఉండేది. సంవత్సర రోజులు టార్చర్, కోపం వచ్చి బాధ వచ్చి ఈ ఇల్లే వద్దు ప్రభు అని ఎవరే కొనంటున్నారు. ఆ ఇల్లు 6 నెలలుగా తిరుగుతున్నారు, ఎవరన్నా కొనుక్కోండి అయ్యా. ఒకరోజు ప్రభు సన్నిధిలో పోయి దేవుడు చెప్పాడు, నేను నీకు ఇచ్చింది మంచిది. వాళ్ళ మాట వినపాక, లేదు నాకొద్దు. అద్భుతంగా ఒక బయ్యర్ వచ్చారు. నేను చెప్పాను, నాకు టోటల్ అమౌంట్ కావాలా, ఇచ్చేవాళ్ళు ఒకేసారి వచ్చేలా, అందరికీ ఇచ్చేయాలా, హ్యాపీగా ఉండాలా అనేసి అనుకున్నాను. చాలా బాధ, చాలా ఇష్టపడ్డాను ఆ ఇల్లుని. అమ్మేసాను. ఒకే అమౌంట్ వచ్చి ఒకే రోజు ఇచ్చేసి ఆ రోజే వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు ఆడున్నారో తెలియదు. వచ్చారు, ఇది వచ్చిందన్నారు, ఇచ్చేసారు, వెళ్ళిపోయారు. కొంతమందికి ఇవ్వాల్సిన బంధువులందరికీ ఇచ్చాను. ఒకటే ఆనందం వాళ్ళకి. ఇల్లు అమ్మేసామంట, బాడుగింట్లో మళ్ళీ వెళ్తామంట. 2008 2009లో అమ్మేసా. కరెక్ట్గా అదే నెల, ఏ నెల కొన్నానో అదే నెల అమ్మేసా. 1 ఇయర్ తర్వాత ఒకటే బాధ. ఒక పక్క నాకు ఆనందం, వీళ్ళందరి నుంచి విడుదల వచ్చిందని బాగా తెలుసుకోవాలా. అది జరిగి కరెక్ట్గా 11 సంవత్సరాల తర్వాత జీవంగల దేవుడు ఎక్కడైతే నా ఇల్లు ఉందో అక్కడి నుంచి కరెక్ట్గా అమ్మేసిన ఇల్లు ఉందో 100 మీటర్స్ దూరంలో 3 ఫ్లోర్స్ ఇల్లు కట్టాను నేను. 2021 మా పెళ్లి రోజు 20 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఆ 20వ సంవత్సరము మా ఇల్లు ఓపెన్ చేస్తున్నాను, May 24. ఒక సేవకుని జీవితంలో జరిగిన అద్భుతం ఇది. దేవుని బిడ్డలరా, నేను అదే ఆ ఒక మిద్దె మీద వెళ్ళి రోజు ప్రార్థన చేస్తాను, తండ్రితో ఐక్యపడి. గత వారం తండ్రి నాతో చెప్పాడు, చూసావా ఇల్లు పోయిందన్నావు, నీకు వద్దన్నావు, నేను ఇప్పుడు నీకు ఎట్టిచ్చాను. కోల్పోయిన దాన్ని, అది ఉండేదేమో గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లే, ఇదేమో 3 ఫ్లోర్, 4th ఫ్లోర్ పైన పోయి నేను ప్రేయర్ చేస్తాను. వండర్ఫుల్. ఎంతమందికి బాడికి ఇచ్చారంటే ఎవరికి ఇలే, నాది. హల్లెలూయా. నేను నా కుటుంబం మాత్రం ఆనందంగా దేవుని దయ చూసారా. జనాలు నీ దగ్గర నుంచి పీకేయవచ్చు, లాక్కునేవచ్చు. ఈరోజు నేను చెప్తున్నాను, విశ్వాసముతో ఈరోజు ఒక చిన్న మోకరించి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాము. ఈరోజు వచ్చిన వారి కోసం ఒక చిన్న ప్రార్థన. కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు. ఒక అమ్మాయి స్కూల్కి వెళ్ళడం మానేసింది. ఎందుకు తెలుసా? 10th ఫెయిల్ అయిపోయింది. అది ఏడుస్తూ ఈ చర్చికి వచ్చింది. ప్రార్థన చేశాను. ఈరోజు ఆ అమ్మాయి డిగ్రీలో కాలేజ్ ఫస్ట్. హల్లెలూయా. కాలేజ్ ఫస్ట్. హల్లెలూయా. పెద్ద పెద్ద కంపెనీలో జాబ్ ఇస్తామని పిలుస్తున్నారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి మర్చిపోయింది, నాకు గుర్తుంది. హల్లెలూయా. ఏదైనా కానీ నువ్వు మర్చిపోవచ్చు, కానీ దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఈరోజు సమస్యగా ఉండదు. సమస్య అద్భుతంగా మారుతుంది. దేవునితో అందరూ కూడా కళ్ళు మూసి ఏమేం కోల్పోయారు ఒక 5 మినిట్స్ లైవ్లో చూస్తున్న మిత్రులారా, మీరు కూడా నాతో ఏకీభవించండి. అందరూ ఏకీభవించండి. వీలైతే మోకరించండి, లేకపోతే మీ మనసును నాతో కూడా ఐక్యపరచండి. ఒక్కటే నీ గురి ఉండాలా. ఎన్ని కోల్పోయావో. హల్లెలూయా. నీకు సహాయం చేసే వ్యక్తుల్ని కోల్పోయావా? నీ కుటుంబాన్ని కోల్పోయావా? ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావా? ఆశీర్వాదాన్ని కోల్పోయావా? జాబ్ని కోల్పోయావా? ఏమేమి కోల్పోయావు? దేని గురించి బాధపడపాక ఈరోజు ఈ ఆదివారము
తండ్రి నీకు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. నేను అడిగాను, ప్రభా ఈ ఆదివారం ఎలా రాబోతున్నారు? పోగొట్టుకున్న దాన్ని ఇచ్చేవానిగా నేను వస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రిబాక రబ లంద రమ షద రబాబ. నా తండ్రి, వీళ్ళ ఆవేదన చూడండి, వీళ్ళ దుఃఖం చూడండి. పోగొట్టుకున్న దాన్ని తలంచి తలంచి కన్నీ నా కన్నీ పోయిందే. ఇలా చేశారేంటి? నాకంటే బలవంతుల దగ్గర నేనేం మాట్లాడేది? వాళ్ళకి నోరు ఎక్కువ, వారికి బలగం ఎక్కువ, వారికి బలం ఎక్కువ. నేనేమో బలహీనురాల్ని, నేనేమో బలము లేని వాణ్ణి, నాకెవరు సాయం చేస్తారంటున్న నీకోసం పరము నుండి నా తండ్రి వస్తున్నాడు ఈరోజు. నా తండ్రి వస్తున్నాడు ఈరోజు. మా రాబా లేతా రాహ, నీకోసం. నీకు మాత్రం ఆస్తి ఇవ్వను అంటున్నారా? నీకు మాత్రం ప్రమోషన్ ఇవ్వను అంటున్నారా? నీకు మాత్రం సాయం చెయ్యము అంటున్నారా? నీకు మాత్రం ముందుకు తీసుకెళ్ళడానికి ఒప్పుకోవట్లేదా? నిన్ను మాత్రం పెద్ద మనిషిగా తలంచట్లేదా? భయపడబాక. బైబిల్ చెప్తుంది, దుఃఖపడువారు ధన్యులు, ఓదార్చబడుదురు. నిన్ను ఓదార్చడానికి ఎవరు వస్తారు తెలుసా? యేసు ప్రభు వస్తున్నాడు. వచ్చి ఓదార్చేసి వెళ్ళిపోయేదానికి ఆయన మామూలు వ్యక్తి కాదు. పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామములో ఎన్నెన్ని కోల్పోయి ఉన్నారో నీ బిడ్డలు, ఈ ఆదివారం రోజు యేసయ్య మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే వాళ్ళ మీద దేవుని ఆశీర్వాదం, పోగొట్టుకున్న దాన్ని అక్కడ ఉంటున్న పురుగులు తిన్నది, గొంగలి పురుగు తినింది, పసరు పురుగు తినింది, మిడతలు తినిందాన్ని దేవుడు నీ కోసం ఇవ్వబోతున్నాడు. అవి తినిందే కదా ప్రభు, తిరిగి రాదంటే వాడివ్వడురా, నేను ఇస్తాను నీకు. ఆ వెల మొత్తం నేను కట్టిస్తాను. నేను అడిగాను, ప్రభు ఎందుకు నువ్వు కట్టిస్తావంటే, నా బిడ్డలు దుఃఖముతో నన్ను వెంబడించకూడదు, నా బిడ్డలు సమృద్ధితో నన్ను వెంబడించాలి. నీ 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 సంతోషము కోసం దేవుడి పని చేయబోతున్నాడు. నా చెల్లి నన్ను మోసం చేసిందంటావా? మా అక్క నన్ను మోసం చేసిందంటావా? మా కూడా పుట్టినవాడే నన్ను మోసం చేశాడంటావా? అయ్యో నాకు ఎవరో తల్లి తండ్రులే నాకు విరోధులు అయ్యారంటావా? భయపడపాక. తల్లి తండ్రి ప్రేమ కన్నా అత్యున్నతమైన వాడు దిగి వస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో స్థిరపరుస్తున్నాడు. ఈసారి దేవుడిచ్చిన దాన్ని ఎవడు పెరకలేడు, ఎవడు లాక్కోలేడు. చెప్పండి దేవుని ఎదుట, ప్రభువా మీరు నా ప్రార్థన విన్నందుకు వందనాలు, నన్ను కరుణించినందుకు వందనాలు, నా జీవితంలో ఈ దీవెన నింపినందుకు వందనాలు. యేసు నామములో పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. ఈ సమయంలో దేవుని అతి శ్రేష్టమైన పనికి ముందుకొచ్చిన దేవుని బిడ్డల కోసం మనం ప్రార్థన చేయబోతున్నాం. మన మధ్యలో వినోద్ బ్రదర్, సుకన్య సిస్టర్, వాళ్ళ